హాయ్ ఎవ్రీవన్! ఈరోజు అలక గురించి మాట్లాడుకుందాం. నాకు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతున్న ఒకే ఒక అలవాటు అలగటం. చిన్నప్పుడు మా అమ్మ మీద, ఇప్పుడు మా వారి మీద అలుగుతూ ఉంటాను. చిన్నప్పుడు నా అలక ఎలా ఉండేదంటే, మా అమ్మ నాకు ఇష్టం లేని చిన్న మాట అన్న వెంటనే ఒక రూమ్‌లో వెళ్ళిపోయి, మంచం మీద దుప్పటి కప్పేసుకొని ఏడుస్తూ ఉండేదాన్ని. నా అలకను కనిపెట్టాలే గానీ అస్సలెవ్వరికీ తెలిసేది కూడా కాదు. తిండి కూడా తినేదాన్ని కాదు. మా అమ్మగారు వచ్చి బ్రతిమాలి తినిపించే వరకు నా అలక తీరేదే కాదు. ఇప్పుడు మా వారి మీద నా అలక ప్రభావం ఉంటుంది. నేను అలిగితే నన్ను చిన్న పిల్లలాగా చేసి మా వారు బుజ్జగించడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇలా అలకను తీర్చేవారుంటే అలకను మానటం చాలా కష్టం కదండీ! కానీ నేను ఒక్కటి గమనించాను. అదేంటంటే మనం అలిగితే ఎదుటి మనిషికి ఎంతటి బాధగా, వ్యధగా ఉంటుందో అని. అందుకని ఇప్పుడు చాలా మటుకు నా అలకనైతే తగ్గించేశాను. కానీ మానలేకపోతున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుండే ఉండే అలవాటు కదా! ఎక్కడికి పోతుంది? అది సరే కానండి, మీ ఇంట్లో ఎవరెవరు అలిగేవారున్నారు? నాతో షేర్ చేసుకుంటే